హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సొరకాయ గుజ్జు కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ సొరకాయ గుజ్జు కూర టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కూర రైస్‌లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. వట్టి కూర కూడా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయొచ్చండి. టేస్ట్ పరంగా చాలా చాలా బాగుంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేనైతే 300 గ్రామ్స్ సొరకాయ తీసుకున్నానండి. ఇదైతే 300 గ్రాములు ఉంటుందండి. దీన్నంతా పైన పీలంతా ఇలా తీసేసుకోవాలండి. ఇలా పీలంతా తీసేసుకున్న తర్వాత దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకున్నట్టయితే త్వరగా ఉడికిపోతుందండి. వీలైనంత వరకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనము మిక్సింగ్ బౌల్లోకి ఒక కారానికి తగ్గట్టు 4 వెల్లుల్లి రెబ్బలు, అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ఒకటి, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి. మెత్తగా ఏం అవసరం లేదు. మనం కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. ఇలా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నట్లయితే కరివేపాకు కూరలో మొత్తం కలిసిపోతుందండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్నైతే ఉడికించుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదండి, అందులో నుంచే వాటర్ వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత మనమైతే ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి. ఇలా 5 నిమిషాలు కలిపినట్లయితే మనం పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి పచ్చి వాసన పోయి బాగా కుక్ అవుతాయండి. ఇలా 5 నిమిషాల పాటు దీన్ని కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు పాలు పోసుకోవాలండి. చిక్కటి పాలు అయితే బాగుంటాయండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఓపెన్గా అయితే ఉడికించుకోవాలండి. మూత పెట్టేసినట్లయితే పాలు విరిగిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు అలా కదుపుతూ ఉడికించుకున్నట్లయితే మనకు కూర రెడీ అయిపోతుందండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ ఉంటే చూసుకొని, నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చూసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కాసేపు ఇలా కలుపుకున్నట్టయితే మనకి కూర రెడీ అయిపోతుందండి. కొంచెం చిక్కగా కావాలన్నా చేసుకోవచ్చు, లేదా కొంచెం పలచగా కావాలన్నా చేసుకోవచ్చండి. అది మన టేస్ట్‌ని బట్టి ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గుజ్జు కూర అయితే రెడీ అయింది. అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.